కొన్నిదేల కోడలు గారు Yes. లావణ్య త్రిపాఠి పోలీసుల్ని ఆశ్రయించింది. Yes. పై కొంతమంది సోషల్ మీడియాలో ఇచ్చేస్తున్నారు. ఫ్యాన్స్ అంటారా లేదంటే ఫ్యాన్స్ ముసుగులో ఎవరన్నా ఇలా చేస్తున్నారా? ఎస్, ఇది చాలా బాధాకర విషయం బ్రదర్. ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ యొక్క లేడీస్నే వాళ్ళు టార్గెట్ చేసి ఇట్లా రాంగ్ మెసేజెస్ పెడుతున్నారంటే మనలాంటి నార్మల్ స్త్రీల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ ఇండియాలో చూసుకోండి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కఠిన చర్యలు లేకపోవడం. ఒక లేడీ మీదకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా కూడా పోలీసులు కూడా సీరియస్ కేసు టేకప్ చేయకుండా దాన్ని ల్యాగ్ చేయడం, ఒకవేళ వాడు డబ్బులు ఇస్తే ఆ కేసు కొట్టేయడం జరగడం వల్ల, సీరియస్ యాక్షన్ లేకపోవడం వల్ల ఇవి రిపీట్గా ఈ సోషల్ మీడియాలో ట్రెండింగ్ జరుగుతుంది. ఇది ఇప్పటికైనా సీరియస్గా తీసుకోవాలి. మెగాస్టార్ ఫ్యామిలీ కూడా బయటకు వచ్చి మరి దీని గురించి మాట్లాడి మరి సీరియస్ యాక్షన్ వాడు ఎవడనేది తెలుసుకొని మరి యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రీసెంట్గా రేణు దేశ్ అంత పెద్ద యాక్టర్, డిప్యూటీ సీఎం గారి వైఫ్, ఎక్స్ వైఫ్గా ఆయన రేణు దేశాయ్ గారు బాధపడుతూ సోషల్ మీడియాలో ఆమె సిగ్గు విడిచి ఆమెకి ఏం మెసేజ్ పెట్టారని మాట్లాడింది. అది చాలా బాధ అనిపిస్తుంది. ఇలా మెసేజ్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. నీకు ఏదైనా జస్ట్ మెసేజ్ పెట్టాలంటే హాయ్ మేడం, హౌ ఆర్ యూ మేడం ఇలాంటివి పెట్టొచ్చు. అంతేగాని వాటిని క్రాస్ చేసి వల్గర్ లాంగ్వేజ్లో పెట్టడం అనేది చాలా బాధాకర విషయం. దీని మీద ఇంకా చర్యలు తీసుకొని, కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ట్రాక్ చేయాలి. ట్రాక్ చేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఎవరు ఎక్కడి నుంచి ఏ స్పాట్ నుంచి చేస్తున్నారని ఫైండ్ అవుట్ చేసి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఫ్యాన్స్ చేస్తున్నారంటావా లేదంటే ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది ఎవరైనా చేస్తున్నారు? అక్కడ ఫ్యాన్స్ అని ఉండదు బ్రదర్. ఒక సైకో మెంటాలిటీ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఫోన్ దగ్గర ఉన్నప్పుడు ఏది స్క్రోలింగ్ అయితే వాళ్ళకి మెసేజ్లు పెట్టడం ఇది కామన్గా నడుస్తుంది. సో ఆ సైకో పీపుల్ని పట్టైనా పట్టుకోవాలి, లేదా మనం రియాక్ట్ అవ్వకుండానే ఉండాలనేది నా ఫీలింగ్ బ్రదర్. ఇలాంటి ఇబ్బంది పడే సెలబ్రిటీస్ ఏం చేస్తే ఇలాంటి తగ్గతి అన్నారు? దానికి ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి మనం సెలబ్రిటీ కూడా మార్చుకోవాలంటే ఏం మార్చుకోవాలి? సెలబ్రేట్ మార్చుకోవడానికి ఏముండదు బ్రదర్, బట్ వాళ్ళు కూడా సీరియస్గా ఉండాలి. నెక్స్ట్ మనం వరల్డ్ కప్ వచ్చినప్పుడు కూడా కప్పు తీసుకున్నప్పుడు మన క్రికెటర్స్ కూడా చిల్లరగా చేశారు వాళ్ళ వైఫులతో. అది అంత చేయకపోవడమే అని మంచిది. ఒక సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఒక హుందాగా బిహేవ్ చేయాలి. వాళ్ళ బిహేవియర్లో తేడా వచ్చినా ఇలాంటివి నెగిటివిటీ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. బట్ అది కూడా మీరు కేర్ చేసుకోవాలనేది నా ఫీలింగ్ బ్రదర్.